చాలా మందికి ఈ మధ్య వస్తున్న ప్రాబ్లమ్ ఇస్ ద PCOS. ఐఎమ్ డాక్టర్ స్వప్న కుమారి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్, స్వప్న హాస్పిటల్, చైతన్యపురి. డాక్టర్ గారు, PCOS అంటే ఏంటి, PCOD ఏంటి అనేది చాలా మంది అడుగుతుంటారు. రెండిట్లో పెద్దగా సిమ్టమ్స్ లో డిఫరెన్స్ ఏం లేదు. అసలు PCOS అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, అది ఏ ఏజ్ లోనే కానీ, పెద్ద మనిషి అయిపోయిన తర్వాత, పిల్లలు బాగా ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ ఉన్నాయి మేడం, వాళ్ళు బాగా వెయిట్ పెరిగిపోతున్నారు అన్నప్పుడు తప్పకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఆ పాపకి PCOS లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. దీంట్లో మెయిన్ ప్రధాన 5 లక్షణాలు ఏంటి అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరిగిపోవడము, చాలా ఎక్కువ పింపుల్స్ వచ్చేయడము, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఒబిసిటీ ఎక్కువైపోయిన తర్వాత అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ లాస్. ఇంకా ఎక్కువ పెద్ద లక్షణం ఏంటంటే, ఒబిసిటీ తర్వాత అకాంథోసిస్ అంటామంట, మెడ దగ్గర కిందంతా థిక్గా అయిపోయి వెల్వెట్ కలర్ లో ప్యాచెస్ లాగా ఉండి అది డార్క్నెస్ గా కనబడుతుంది. అవి చాలా బాధపడిపోతారు. ఈ అన్ని లక్షణాలలో ఏదైనా 3 లక్షణాలు ఉంది స్కానింగ్ లో కూడా PCOS అని డయాగ్నోస్ అయినప్పుడు తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేసి అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోండి. థ్యాంక్ యూ.